నమస్తే అండి అందరికీ. ఈరోజు వచ్చేసి వీడియో దేని గురించి మాట్లాడుకుందామంటే స్కామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. స్కామ్స్లో ఇంకో రకమైన స్కామ్స్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండింగ్లో నడుస్తుంది. దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. థ్యాంక్స్ అండి, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మంచిగా కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్. అలాగే కొంతమంది చాలామంది చూస్తున్నారు కానీ కొద్దిగా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండేషన్ అవుతుంది. మీరు ఒకవేళ కామెంట్ చేశారంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్కు నాకు తెలిసినంత వరకు నేనైతే కామెంట్లో రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నావి ఏదైతే వీడియోస్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతే, దీంట్లో ఇంకా ఏమి ఉండదు అనమాట. థ్యాంక్ యూ. అయితే మనం వచ్చేసి ఇప్పుడు స్కామ్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఈ స్కామ్లలో చాలా రకాలు మనం చూసే ఉంటాం. స్కాన్లు ఒకళ్ళు ఒక్కొక్క రకంగా స్కామ్కి గురవుతారు. ఇంతకుముందు ఏంటంటే కస్టమరు కూడా స్కామ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఆటో బుక్ చేసేసి అక్కడికి ఇక్కడికి పికప్ పాయింట్కి వెళ్ళాక అక్కడ వెళ్ళాక ఏమవుతుందంటే మా వైఫ్ అదే హాస్పిటల్లో ఉన్నారండి, నేను మీకు ఒక 2,500 కొడతాను, మీరు మీకు ఎంత అమౌంట్ వచ్చిందో దానికంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాది మా మేడంకు మీరైతే ఫోన్పే చేసేయండి, అక్కడ ఉంటారు తను అని చెప్పి ఇట్లా స్కామ్ చేసేవారు. ఇట్లా స్కామ్ అయితే ఇట్లా రకంగా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలుగా అయితే నడుస్తున్నాయి. కాకపోతే ఇట్లా స్కామ్లు అనేది ఇప్పటికీ ఈ ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్లు, బైక్ వీటిపైన కూడా ఎంత ఎంత అంటే చిన్న చిన్న బతికేటోళ్ళ మీద కూడా ఇట్లా స్కామ్స్ అయితే చేస్తూ ఉన్నారు చాలామంది. నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణం అయిపోయారు పబ్లిక్ కూడా. ఇంకా చూడండి, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు హైదరాబాద్ పర్మిట్ అయితే కావాలని చెప్పి చాలామంది ఆటో డ్రైవర్లు ఆశపడుతున్నారు. ఎందుకంటే సిటీ పాసింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు. అయితే దీంట్లో కూడా కొన్ని మోసాలు అయితే జరుగుతున్నాయంట. ఎట్లా మోసం జరుగుతుంది అంటే, ఎవరు మోసపోతున్నారు అంటే కంపల్సరీ గుర్తుంచుకోరు, మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో కంపల్సరీ హైదరాబాద్లో ఉండాలి మీకు పర్మిట్ కావాలంటే. కంపల్సరీ ఇదైతే ఇంకా ఎవరు మార్చలేని నిర్ణయం అన్నమాట. కంపల్సరీ ఉండాలి. ఇవి లేకుండా మాకు పర్మిట్ కావాలి ఏదన్నా కావాలంటే మీరు ఇంకా ఏదన్నా అడ్డదారులు దొక్కుతుంటాం. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మేము కావాల్సినంత మేము అప్లై చేసి మేము అన్నీ చేసి ఇస్తాం, మాకు ఒక 2,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని చెప్పేసి అయితే స్కామ్ అయితే నడుస్తూ ఉందట. ఇటువంటి స్కామ్ల వల్ల ఇప్పటి వరకు అయితే మనకు ఎవరు అప్డేట్ చేయలేదు కానీ కాకపోతే ఒకరిద్దరు అనుకోగా విన్నాం అన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఒకసారి నేను బజాజ్ షోరూంలో ఉండంగానే ఒక నార్త్ ఇండియన్స్ వచ్చారన్నమాట. నేను వాళ్ళు వచ్చేసి డీటెయిల్స్ కనుక్కుంటా ఉంటారు, నాకు కూడా డౌట్ వచ్చింది, ఏందబ్బా వీళ్ళకి ఏం అవసరం మీద అని చెప్పేసి. ఒకవేళ ఆధార్ కార్డు కానీ లేదంటే మీ అడ్రస్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ హైదరాబాద్లో ఉంటే ఓకే, మీరు ఏది ఎక్కడైనా సౌత్ ఇండియన్స్ అయినా నార్త్ ఇండియన్స్ అయినా కానీ ఏం లేదనుకోండి. ఒకవేళ మీరు లేకుండా మీరు వచ్చేసి ఎవరో ఇప్పిస్తారు ఏదైనా చేసి ఇస్తారు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే గవర్నమెంట్ కంపల్సరీగా ఒక్కటే విషయం చెప్పింది, ఏంటి, క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చేసింది, హైదరాబాద్లో మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఆధార్ కార్డు మీద మీ డోర్ నెంబర్తో సహా అన్నీ ఒక దాంట్లో కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేదంటే మీరు ఎవరిని అప్రోచ్ అయినా అదైతే ఇంచుమించు మీకైతే ఏదైనా స్కామ్లో గురైనట్టే. ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, 2,000, 3,000, 5,000 ఇట్లా తీసుకుంటారు. వాళ్ళతో అయితే అవ్వచ్చు, లేకుంటే చేసేవాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఏదైతే ఇంపాసిబుల్, ఎవరు చేయరు నాకు తెలిసి అయితే. కాకపోతే మళ్ళీ ఏమైనా అడ్రస్ చేంజ్ చేసి అదే చేసి ఏదైనా చేస్తే చెప్పలేము తప్ప మిగతా ఏ రకంగా అయితే ఇదైతే అవ్వడానికి ఛాయిస్ లేదు. అందుకనే కంపల్సరీ చూసుకోరు ఎవరన్నా. ఎక్కువ ఇదైతే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. వీళ్ళంటే స్కామ్లకు ఎక్కువ గురయ్యేది వాళ్ళకి.
మన సౌత్ ఇండియాలో ఇంచుమించు చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాక మనకు ఏదైనా ఒకటి దొరుకుతుంది కదా ఆధారం అన్నట్టు చూస్తూ ఉంటారు. అది ఆసరాగా చేసుకొని కొందరు అయితే మనీ తీసుకుంటారని తెలుస్తుంది. అందుకనే జాగ్రత్త. ఎవరైనా కానీ మీకు తెలిసి మోసపోకండి. ఇట్లా ఇంచుమించు కంపల్సరీ అయితే ఆధార్ కార్డు ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఒకటే అడ్రస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇది ఇంకా దీన్ని ఎవరు చెరపలేరండి, ఇంకెవ్వడు మార్చలేదు. కంపల్సరీ ఇది ఉంటేనే మీకు పర్మిట్ వస్తుంది, లేకుంటే పర్మిట్ రాదు. మీరు దాని గురించి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాని గురించి మోసం అయితే పోకండి. కంపల్సరీ ఇప్పటికే ఈ ఆన్లైన్ యాప్లలో వల్ల చాలా మోసపోతున్నాం. మళ్ళీ ఇది ఒక మోసం, కొత్త రకమైన మోసం. ఇట్లా మోసపోకండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ యాప్లలో ఇప్పుడు ఇస్తాం, మనకి ఇప్పటికే సరైన రేట్ కార్డ్ లేక సరైన అది లేక ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచించి ఏంటంటే ఫస్ట్ రేట్ కార్డ్ సవరించినాక మంచిగా ఈ పర్మిట్ విధానం తెస్తే ఇంకా బాగుండేదేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇట్లయితే అనేక రకాల స్కాములు అయితే ఇప్పటికైతే జరుగుతూ ఉన్నాయి. గుర్తుంచుకోండి, డబ్బులు అన్నిటి ఎవరికి ఊరికైనా రావు. ఎవరికన్నా ఇచ్చి మోసపోయినాక జాగ్రత్త. ఒకవేళ ఎవరికన్నా ఇస్తున్నారంటే అది ఏం పని చేస్తాడు, ఏడుంటాడు, ఏం కథ, అవన్నీ పూర్తి డీటెయిల్స్ ఉన్నాకనే ఇవ్వండి. ఎవరన్నా ఒకళ్ళు ఉండొచ్చు ప్లస్ ఇష్టం, కానీ ఎక్కువ మంది అయితే చెయ్యరు. మంచి పాసిబుల్ అయితే కాదంట, నాకు తెలిసి అయితే పాసిబుల్ అయితే కాదు. కాకపోతే జాగ్రత్త. ఇసంటి వాళ్ళు ఏడవైనా ఉంటూనే ఉంటారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏ దాంట్లో అయినా ఈ రోజుల్లో స్కాములు లేకుండా ఎక్కడ ఏదైతే జరగట్లేదు. ఈవెన్ మీరు నార్మల్ క్యాష్ పెట్టి తీసుకున్న ఆటో కూడా ఎంతో కొంత మీరు మోసపోవడం అనేది ఫైనాన్స్లో లేదా ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత ఆడ అయ్యేది కొంత, నేను తీసుకునేది కొంత, ఇంకోటి ఇప్పటికీ అట్లా నడుస్తూనే ఉంటాం ఇలాంటి చిన్న చిన్నవి. చూడండి ఇప్పటికైతే ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. మీరు మాత్రం మోసపోవద్దనే ఉద్దేశంతో వీడియో కంపల్సరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదండి, మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే, మీరు లైక్ చేశారనుకో వేరే వాళ్ళకు రికమెండ్ అవుతుంది. మీరు ఒకవేళ కామెంట్ చేస్తారంటే మీ డౌట్ ఉంటే మీ డౌట్కి ఏమన్నా నేను రిప్లై ఇచ్చేస్తాను, ప్రయత్నం చేస్తాను కంపల్సరీ. ఇంకొకటి వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోకి ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.